అని ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు ప్రభానికి వందములు స్తోత్రమైన నీ సన్నిధి కైకర్యంతో గద్దించిన కాలం అంతా తోడైనది వందములు స్తోత్రం. అదేవిధంగా నా కృప కైకర్యంతో ఎల్లప్పుడూ అందరికీ నడిపించండి, బలపరచండి. ఈ పరిశుద్ధ స్థలంలోకి పరిశుద్ధ సన్నిధిలోకి నేను నిత్యం నిలిచే విధంగా సహాయం చేసేయండి. వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, మహిళ దేవుడు ప్రభుడైన ఎల్లప్పుడూ మాకు తోడైన దేవ నీకు వందం చూద్దానైనా నీ కార్యాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నప్పుడైనా నీళ్ళు నిలిచి యోగ్యత అర్హత సిద్ధపడి మాకు అనుగ్రహించమని ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి నేను ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకునైనా ప్రతి బిడ్డకినైనా ప్రతి యొక్క అవసరతనైనా నీ యొక్క పరిశుద్ధ నామలు అనుగ్రహించబడడానికి సహాయం చేసి మీ లేవనెత్తి బలపరచమని భద్రపరచమని మీ నామానికి మహిమ కలిగించుకోమని ఎల్లప్పుడూ తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామలు అడిగి కొలుస్తున్నాం తండ్రి. అదేవిధంగా రేపు 1వ తారీఖుని కూడా ఉంటుంది, అందరు జ్ఞాపకం చేసుకోండి. అదిగా వచ్చే నెల 5వ తారీఖుని కూడా కూటం జ్ఞాపకం చేసుకుని పెద్దింట్లో గారింటి కాడ నేను వాక్యంలోకి వెళదాం. ఈ వారం నుంచి మనం ఒక అంశం గురించి మనం వాక్యం జ్ఞానం చేసుకుందాం. యేసు చేసిన క్రియలు. మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి క్రియలు చేశారో, ఎన్ని కార్యాలు చేశారో అవన్నీ కూడా మనం దేవుడు మనకి బయలుపరిచిన దాన్ని బట్టి కొన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 25వ వచనం చదవము. యోహాను సువార్త 21:25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో క్రియలు ఆయన జరిగించిన అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మన జీవితకాలం సరిపోదండి. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు. ఎందుకంటే దేవుని ఎదగాలంటే ఆయన ఏమిటో తెలుసుకోవాలండి, ఆయన చేసే కార్యాలు జ్ఞానం చేసుకోవాలండి. అప్పుడే మనం ఆయన క్రియలు ఆయన ద్వారా నడిపించబడటానికి మళ్ళీ విశ్వాసం వినటి వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనల్ని పరిపూర్ణలు చేస్తుందండి. ఎప్పుడు కూడా మన విశ్వాసం ఎదగాలంటే దేవుని గురించి వినాలండి. విని ఆయన గురించి తెలుసుకుని ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎన్నో గొప్ప కార్యాలండి. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనే కాదు, ఎన్నో గొప్ప కార్యాలు చూసాం, విన్నాం కూడానండి. ఆ రోజుల్లోనే కాదండి, ఈ కాలంలో కూడాను. మా బంధువుల ఇళ్లలోనే అయితే, మా ఇళ్లలోనేటి, సంఘాల్లో ఇళ్లలోనేటి ఎన్నో గొప్ప కార్యాలండి. చనిపోయిన వాళ్ళు సైతం బతికారండి. అనేక అద్భుతాలు చేసే దేవుడు అండి. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మా జీవితకాలం అనేది ఇప్పుడు సరిపోదండి. అందుకే ఆయన రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అండి. ఆయన గురించి ఒక వాక్యం ఉన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏమై ఉన్నారనేది ఒకసారి ద్వితీయోపదేశకాండం 32:39 చూడము. ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతు నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుంచి విడిపించేవాడు ఎవడును లేడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనలో భయభక్తులైనా ఉంటాయండి. ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. సమస్త కార్యాలు జరిగించేదని ఆయనేనండి. నేను నేనే అన్నాడు అంటే అక్కడ రెండో విషయానికి స్థానం లేదండి. అక్కడ నేను నేనే, నా ముందు నువ్వు లేరు, నా వెనక నువ్వు లేరు, ఆదియు నేనే, అంతమును నేనే. ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడి కార్యాలు జరిగించడానికి కారణం అవుతుంది.
ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. అది కనుక నాటేమంటే అది దినదినము కూడాను వృద్ధి చెందుతుంది. ఆవగింజ చిన్నదేనండి, భూమి మీద పడితే తీసుకుని పట్టుకోలేమండి, అంత చిన్నది. అది కనుక నాటపడితే ఆ తర్వాత ఎన్ని ఫలాలు ఇస్తుందండి. అలాగే మన విశ్వాసం కూడాను చిన్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలండి? వృద్ధి చేసుకోవటానికి మనం ప్రయాసపడేవారునే ఆ విశ్వాసం ఎలా పెరుగుతుందంటే వినటం వల్ల విశ్వాసం వస్తుందండి. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? మళ్ళీ స్వస్థపరుస్తుంది. ఈరోజు ఆయన విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి శావసిద్ధమై ఉండేను. అక్కడ శతాధిపతి ఆయన ఒక ఆయన ఉన్నాడు. శతాధిపతి అంటే యుద్ధరంగంలో యుద్ధం చేసే సైనికులు ఒక 100 మంది ఉన్న గుంపుకి నాయకుడు అండి ఆయన. అది మంచి హోదా అండి. అటువంటి ఆయనే గురించి రాయబడింది. అందుకు మునుపు కొండ మీద ప్రసంగం మనకు తెలిసే ఉంటుంది. కొండ మీద ప్రసంగాలు అన్నీ అయిపోయిన తర్వాత మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7 అధ్యాయాలు అన్నీ కూడా కొండ మీద ప్రసంగాలండి. ఎన్నో ఉదాహరణలు ఎన్నో విషయాలు కనపడతాయి మనకి. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆ మాటలు అన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి శావసిద్ధమై ఉండేను. అంటే ఇప్పుడో రేపో అన్నట్లుగా ఉన్నాడు. మరి అంత ధనవంతుడైనటువంటి, అంత బాధ్యతకరమైనటువంటి, మంచి ఉద్యోగం ఉన్నటువంటి వారు ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఉంటాడండి ఆయన? అనేక వైద్యుల దగ్గర ఆయన కూడా తీసుకెళ్ళి ఉంటాడండి. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారండి. ఆయన కూడాను దేవుని దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సొంత ఆరోగ్యం కోసం కాదండి, తన దగ్గర పనిచేసేటువంటి నమ్మకమైనటువంటి దాసుడు అంటే పనివాడు, ఆయన కోసం వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అనేది మనం చూడాలి. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లోనూ యోధా మత పెద్దలు ఉండేవారు. ఇప్పుడు కూడా సంఘాల్లో పెద్దలు ఉంటారండి. యోధా మతల పెద్దల దగ్గరికి ఈయన వచ్చి చెప్పాడు అనమాట. అయ్యా నా గురించి కూడా చెప్పండి, యేసయ్య గురించి విన్న తర్వాత, ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలకి ఉన్న వాళ్ళతో ఎలాగైనా పరిచయాలు ఉంటాయండి. ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి సైన్యాధిపతి ఆయన, అంటే 100 మంది గుంపుకి ఆయన నాయకుడు. ఆయనకి ఈ యోధా మత పెద్దలు అందరూ కూడా పరిచయమేనండి. అక్కడికి వచ్చి మరి మా దాసుడి గురించి కూడా చెప్పండి, అంటే అతను మరణస్థాయిలో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి అని బతిమలు చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత, ఎందుకంటే ఈయన యోగ్యుడండి. ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా చూస్తే మంచి విశ్వాసంతో కూడిన జీవితం అండి. అన్యుడే, కానీ ఆయన ఎలా బతికేవాడంటే మంచి చెట్లు గుర్తు ఎరిగినటువంటి యోగ్యుడిగా బతికాడు.
ఆయన ఏ విధంగా ఉన్నాడని ముందు చదవం అక్కడ. వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? మన జనులు అంటే ఎవరు? ఆ రోజులు యూద జనాంగం, ఈ రోజుల్లో ప్రభు నమ్ముకున్న జనం. అతడు అన్యుడే, కానీ అతడు ఎవరి మీద ప్రేమతో ఉన్నాడండి? మన జనులను ప్రేమించి వారందరికీ కోసం కూడా ఒక సమాజ మందిరం అంటే ప్రార్థనా ఆలయం కూడా ఆయనే కట్టించాడండి. ఆయన మన వాళ్ళందరికీ ప్రార్థనా మందిరం కట్టించాడు, మన వాళ్ళందరినీ బాగా చూసుకుంటున్నాడు, అన్ని విషయాల్లో కూడా సహకారిగా తోడై ఉంటున్నాడు, సమాధానంగా ఉంటున్నాడు. నీ దగ్గర స్వస్థ పొందుకోవడానికి తగిన యోగ్యుడే. ఒక్కసారి ఆయన గురించి జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య దగ్గరికి వచ్చి బతుమాలుకోవడం మొదలుపెట్టారు. ఎవరు బతుమాలుకున్నారు? సంఘ పెద్దలండి. ఈ రోజుల్లో కూడా చూడండి, మా గురించి కూడా ప్రార్థన చేయండి అని సంఘంలో ఉన్నటువంటి ముఖ్యుల దగ్గరికి వచ్చి సహాయం తీసుకుంటారండి. అనేక మంది అంటే వాళ్ళు మందిరం కట్టుబాట్లు తెలియదు, వాళ్ళు మందిరంలో ఎలా ఉండాలో ఏమీ తెలియదు కాబట్టి, వాళ్ళు ప్రార్థన అంటే ఏమిటో తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు? మందిరంలో ఉన్నటువంటి కొంత ముఖ్యులు ఉంటారు చూడండి, వాళ్ళని ఆశ్రయిస్తారు. మాకు కూడా కొంచెం ప్రార్థన చేసి పెట్టండి, మా కుటుంబాల సమస్యలు కూడా అక్కడ మొరపెట్టుకోండి దేవుని యొద్ద అని చెప్పి బతిమాలుకుంటారు. ఆ విషయాన్ని ఎక్కడ తీసుకొస్తారు వీళ్ళు? యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. అందరి గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా వీళ్ళు కూడాను యేసయ్య దగ్గర మొరపెట్టుకున్నారు. అతను యోగ్యుడు, మరి నీ బిడ్డలందరినీ ప్రేమిస్తున్నవాడు, అంతేకాదు మందిరాన్ని కూడా కట్టాడు అని బతిమాలుకోవటం మొదలుపెట్టారు. కావున యేసు వారితో కూడా వెళ్ళాడండి. సాలమ ఈ వాక్యం ఎక్కడితో ఆపి వెళ్ళాడు. కానీ వీళ్ళు పంపించిన తర్వాత ఈయనతో యేసయ్య దగ్గరికి కబురు పంపిన తర్వాత ఈయన ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఏమని ఆలోచించుకున్నాడంటే, యేసయ్య ఏమో పరిశుద్ధుడు, నేనేమో లోకంలో జీవిస్తున్నవాడిని, ఆయన నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కాదు, నేను ఆయన దగ్గరికి వెళ్తానికి యోగ్యుడిని కాదు, కాబట్టి మాట మాత్రం సెలవు అని చెప్పి అంటే యేసయ్య దగ్గర ఇంటి దగ్గరికి వచ్చేసారు. అంటే యూదా పెద్దలు ఉన్నారు, ముందు నడుస్తున్నారు వారు. ఈయన గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో చెప్తున్నాడు అనమాట, ఆయన మా ఇంట్లోకి వస్తాను నేను యోగ్యుని కాదు, నేను ఆయన వద్దకు రావడానికి కూడా యోగ్యుని కాదు, మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థ పొందుకుంటాడు. ఈ మాట మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 8:5 చూడము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కావు, నేను పాత్రుడిని కాను, నువ్వు రావటానికి, నా ఇంట్లోకి రావటానికి నా ఇల్లు యోగ్యమైంది కాదు అని అర్థం అండి. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. మాట మాత్రము సెలవిస్తే చాలు. మరి ఎందుకు ఆయన అలా మాట్లాడాడు? ఇప్పుడు ఎవరన్నా సరే ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి అని అడుగుతారు, కానీ ఆయన రావడానికి కూడా నా ఇల్లు యోగ్యం కాదు అంటే ఆయన ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడండి. ఇల్లు అంటే ఏమిటి? అక్కడ కుటుంబం నివసిస్తుందండి.
ఆ కుటుంబం ఉన్నటువంటి ఇంట్లోనూ ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందండి? ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంది? మనం రోజు శుభ్రం చేసుకుంటున్నాం అనుకోవచ్చు, ఆత్మీయ స్థితి అండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా 2 పూటలు ఇల్లు ఉడుచుకుంటాం. ఒక 2 రోజులు మర్చిపోతే ఏమవుతుందండి? చండాలంగా తయారవుతుందండి. మనం ఉండలేము, ఎవరిని కూడా పిలవలేమండి. మరి ఆత్మీయ స్థితి? ఆయన ధనవంతుడు, క్రమశిక్షణ కలిగిన వాడు. ఎందుకంటే యుద్ధ రంగంలో నాయకుడు అంటే క్రమశిక్షణలో ఆరితేరిన వాడే. ఇప్పుడు నిర్లక్ష్యం వహించేవాడేం కాదండి. అలా ఉన్నవాడే నాయకుడు అవుతాడు. ఆ స్థితిలో కూడాను తన ఇంటి స్థితిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఇంటి స్థితి గురించి ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఈ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడము 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలవలనని ఆయన మరణ విషయములలో సమాన భావము గలవాడినై ఆయనను ఆయన పునరుత్థానపు బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకునే వాటిని దేంతో పోలుస్తున్నాడండి? అంటే ఈ లోకంలో మనం ఎన్ని మన ఇంట్లో ఉండాలనుకుంటామండి. డబ్బులు, హోదా, ఇంకా రకరకాలుగా అండి అనేకం మన ఇంట్లో నింపేసుకుంటామండి. అవన్నీ కూడాను దేంతో పోలుస్తున్నాడు ఆయన? ఇందుకు పెంట ఎక్కడ ఉంటుందండి? బయట ఉండవలసిన దాన్ని మనం ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో పెట్టేసుకుంటామండి. దానికోసం ఏం చేస్తాం మనం? అవి సంపాదించుకోవటానికి చేయరాని పనులు కూడా చేస్తామండి. అబద్ధాలు కూడా ఆడతాం, మోసం చేసిన మోసం కూడా చేస్తాం. ఈ రోజుల్లో అచ్చుల దాకా వెళ్ళిపోతారండి. హోదాల కోసం ఏం చేస్తారు? మోసం చేసి ఎలాగైనా సరే ఆ హోదా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారండి. అన్నీ చేసిన బయటకు ఏం చెప్తారు? మీ నీతిమంతులు అని చెప్తారండి. గొప్ప వాళ్ళు వాళ్ళని మనం ఏం చేస్తాం? గొప్ప వాళ్ళగా చూస్తామండి. కానీ తిరిగే చూస్తే ఏముంటుందండి? ఈ శతాధిపతి అది చూస్తున్నాడండి. ఆయన నా ఇంట్లోకి రావడానికి ఆ యోగ్యత కాదు, ఇల్లు కాదండి. ఎందుకంటే ఎవరిదైనా సరే అండి, ఏసు రక్తంతో కడగబడకపోతే ఆ ఇంట్లో ఉన్నది చెత్తనే, చెత్తతో నింపేసబడింది. అది దాన్ని బయట తుడిచి అవతల పడేయాలి. అప్పుడే యోగ్యంగా మారుతున్నారు. ఇల్లు అంటే హృదయం అండి. అది దేంతో నింపివేయబడింది? మనం అందరూ ఏదైతే విలువైనవి అని అనుకుంటున్నామో పౌలు ఏమంటున్నాడు? వాటిని పెంటతో సమానము అని ఎంచుకుంటిని. అవన్నీ మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు అన్నమాట, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి యోగ్యుని కాను, అలాగే నేను నీ యొద్దకు రావడానికి కూడాను యోగ్యుణ్ణి కాదు. ఎందుకంటే నా స్థితి ఆత్మీయంగా చూస్తే చచ్చిపడి ఉన్న వాళ్ళు అటువంటి ఆ మాట ఎపిసీలో ఉంటుంది కదండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మరి ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను నీ యొద్దకు రావడానికి నేను యోగ్యుని కాదు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నాకు చాలు, నా దాసుడు స్వస్థతను అందుకుంటాడు. హల్లెలూయా. ఈ మాట విన్న తర్వాత వెంటనే యేసయ్య ఒక చిన్న సాక్ష్యం చెప్తాడండి.
నేను ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను ఎక్కడను చూడలేదని నిశ్చయముగా నేను మీతో ఇది మారు మనసు అండి. నిజాయితీగా మన స్థితిని మనం దేవుని మీద ఒప్పుకోవటం అండి. మనం ఏ స్థితిలో ఉన్నాం, మన కుటుంబం ఏ స్థితిలో ఉన్నది, మన ఇల్లు ఏ స్థితిలో ఉన్నది అని మనం దేవుని దగ్గర ఒప్పుకోవటం అండి. ఆ ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారు? ఆయనే శుద్ధి చేస్తాడు. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఇది ఎందుకంటే మన పరిస్థితి ఎలాగున్నా సరే మనం దేవుని సహాయం కోరుకుంటామండి. సహాయం కావాలి, కానీ సహాయం తీసుకుంటాం, కానీ మన పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి మాత్రం మనం ఆలోచించమండి. ముందు మన ఇల్లు అండి, అంటే నివసించే చోటుని ఏం చేసుకోవాలి? మనం చక్కబెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. మనం సరి చేసుకున్నాం అనుకోండి, ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఎందుకంటే ఇంట్లో వాసన కొడితే అక్కడ మనం ఆ వాసనగా మనం అలవాటు పడిపోవచ్చు, కానీ అక్కడ ఎవరినో వచ్చి నివసించడానికి ఒక క్షణమని ఉంటారండి. ఏదో వస్తాక చేపు ఉండి వెళ్ళిపోతారు, మళ్ళీ రమ్మన్నా రాలేరండి. మరి ఆయనే మనలోకి వచ్చి మనలో నివసించాలంటే ముందు మన ఇంటి పరిస్థితి ఎలాగ ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇల్లు అంటే ఆత్మీయ పరిస్థితి అండి. మన పిల్లలు ఎలాగున్నారు, మన యజమాని ఎలాగున్నారు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ గురించి మనం దేవుని అడుగుతున్నామా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క పరిష్కరించుకునేవారునే ఉండాలి. అంత స్థితిలో ఉన్నా సరే ఆయన అక్కడ తన స్థితిని గురించి ఆలోచించాడు. ఆ సమయంలో కనుక ఆయన రాకపోతే ఆ ఇంట్లోకి వచ్చేవాడే, స్వస్థపరిచేవాడే, కానీ అక్కడ తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందండి? అటువంటి వారినే బలపరుస్తుంది. విరిగి నలిగిన హృదయమును యెహోవా నిర్లక్ష్యం చేయడం. వెంటనే వారిని స్వస్థపరచడానికి ఆయనే సహాయం చేస్తాడు. ఈ మనసు కలిగి వారికి ఎప్పుడు తోడై ఉంటాడండి. దేవుడు చూస్తాడండి, అందరినీ చూస్తాడు. ఎవరిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఈ రోజులో చూడు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు. దేవుడు మాట మాత్రం అన్నాడు అనేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ దాసుడు లేచి కూర్చున్నాడు. నువ్వు అనుకున్నట్లే జరుగును కాక అని ప్రభు అక్కడ మాట్లాడారు. ఆ క్షణములోనే ఇంటికాడ ఉన్న దాసుడు లేచి కూర్చున్నాడు అంట. చూడండి, ఇంకా ముందు చదువు మాకు మత్తయి సువార్త. అనేక మంది వస్తారండి. రాజ్య సంబంధులు అంటే ఎవరు? రాజ్య సంబంధులండి. రాజ్య సంబంధులు సంఘంలో ఉన్నవాళ్ళండి, దేవునితో నడుస్తున్న వాళ్ళే. తమ ఇంటి పరిస్థితిని పట్టించుకోరు, తమ పరిస్థితిని పట్టించుకోరు, దేవునితో సహవాసం చేస్తూనే ఉంటారు. కాడికి చివరికి వచ్చే వరకు కూడా తమ స్థితిని గమనించుకోలేకపోతే మొదటి వారు ఏమవుతారండి? కడపటి వారు అవుతారు. చివరిగా వచ్చినటువంటి వారు మొదటి వారు అవుతారండి. అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం ఏమైపోతుందండి? ఎప్పుడైనా సరే ముందు మన ఆత్మీయ స్థితిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం సరి చేసుకోవాలండి. మనం ఆత్మీయ స్థితి అనేది చాలా ప్రాముఖ్యం అండి. అమ్మా, దేవుల్లోనే ఉన్నాం, కానీ ఆత్మీయంగా మీరు ఈ గ్రామంలో ఉంటున్నారు అనుకోండి, బయట ఎప్పుడు శుభ్రంగానే బట్టలు అన్నీ బాగానే ఉంటాయి. ఇంట్లో కాడికి వెళ్ళేటప్పటికి వాస్తవ పరిస్థితి బయటకు వస్తుందండి. ఇల్లు శుభ్రం ఉండదు, అంటే ఆత్మీయ స్థితి అస్సలు ఏముండదు, వాసన కొడుతుంది. ఎవరన్నా వచ్చి ఇంటికి వచ్చినప్పుడు
వాళ్ళు చూసి తెలుసుకుంటారా, బయట ఉన్నప్పుడు తెలుసుకుంటారా? ఇంటికి వచ్చి తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి వాళ్ళ దగ్గర? దేవుని మందిరాల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, కానీ ఇంటికాడ ఉన్నప్పుడు దేవునితో మన వ్యక్తిగత సంబంధం ఎలాగుంది, ఏ విధంగా ఉంది, మన ఇంటిని ఎలా చక్క పెట్టుకున్నాం, దేవుని వాక్యంతోనే మనం సరి చేసుకుంటున్నామా, కుటుంబం అంతా వాక్యంలో నడిపించుకుంటున్నామా, మన ఇల్లు దేనితో నిండిపోయింది, ఈ లోకాస్తులతో నిండిపోయిందా, లేకపోతే దేవుని నడిపింపు దేవుని వాక్యంతో నిండిపడి ఉందా? అవన్నీ కూడాను మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ విషయం పౌలు అంటున్నాడు అనమాట, ఈ లోకంలో ఉన్న అందరూ కోరుకున్న అన్నీ కూడా నా విషయంలో నేను పెంటగా భావించి ఉన్నాను. ఆయన విలువైన ఏమనుకున్నాడు? సిలువ అనుభవం అండి. నా మీరు పిలిపిలు చదివారు చూడండి, 5 వచనం చదవండి. ఏ విధంగానైనా సరే నా మృతులలో నుంచి పునరుత్థానమును కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము. హల్లెలూయా. మరి ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మరణ విషయంలో సమాన అనుభవం. ప్రభు దేనికోసం మరణించాడు? పాపం అనే దానికోసం ఆయన శిలువ మీద మరణించారండి. అందుకే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మన శాపగ్రస్తులమే, కానీ మన శాపాన్ని ఎవరు తీసుకున్నారండి? ఆయన తీసుకుని శిలువ మీద మరణించి శాప విముక్తులు చేసాడండి. ఆ విషయంలో మనము సమాన అనుభవం గలవారమై దేవుడు మన కోసం ఏ విషయంలో సిలువైతే ఆయన సిలువని ఎక్కారో ఆ విషయాలను మనం కూడా సిలువ అంటే ఆ విషయాలను మనలో సమాధి చేసేయాలండి. లోకాసులు మనలో ఉన్నాయా? లోకాసుల కోసం ఆయన సిలువ మీదకి వెళ్ళారు. ఆ లోకాసులు మనలో ఏం చేయాలి? సమాధి చేసేయాలి. అక్కడ మనం ఉండవలసిన లోకాసులు కాదండి, ఆయన మీద విశ్వాసంతో ముందుకెళ్ళేవారునే ఉండాలి. అవన్నీ ఏం చేయాలి? మనం సమాధి చేసేయాలండి. చెడు అలవాట్ల కోసం సమాధి మీదకి వెళ్ళేది, ఆయన సిలువ మీదకి వెళ్ళారండి. మరి మనం ఏం చేయాలి? చెడు అలవాట్ల గురించి, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు క్రియలు అన్నిట్లో ఏం చేయాలి? మనం సిలువ వేయబడతామంటే ఆ విషయంలో మనం చనిపోయాం. మళ్ళీ తిరిగి అయ్యేమని చేస్తే మనం ఎలా ఉంటుంది? మనం ఒప్పుకున్నాం ఈ విషయాల్లో మీతో పాటు సిలువ మీద వేయబడిన వారము, కాబట్టి వీటి విషయంలో మనం చనిపోయాము, మీ చెడు మాట్లాడము అంటే ఆ విషయంలో మనం సిలువ మీద వేలాడిన వారము, చనిపోయిన వారము. ఇప్పుడు మళ్ళీ ఎలా బతికాము? మనం కొత్త జీవితాన్ని ఆరంభించాము. పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. అలా నూతనపరచబడ్డ వారము, కొత్త జీవితాన్ని ఆరంభించాము. కానీ మందిరములో అలా ఉండి ఇంటికి వెళ్ళి మళ్ళీ పాత జీవితాన్ని అవలంబిస్తే అక్కడ మనల్ని మనం మోసం చేసుకోవడం కాదండి, దేవుని కూడా ఏం చేస్తున్నాం? మనం మోసం చేసుకుంటున్నాం. అందుకే వాటినన్నింటినీ ఎలా తెలుస్తున్నాడైనా? పెంట ఎక్కడ ఉంటుంది? బయట కూడా దగ్గరగా ఉండదండి, వాసన వస్తుందండి. ఏదో మూల ఎక్కడో పడేస్తాం. అవన్నీ ఎక్కడ ఉండాలి? మన మీద ప్రభావం చూపించకుండా దూరంగా మనం బయట పడేసేవారునే ఉండాలి. అందుకే ఆయన మరణ విషయంలో సమానుభవం గలవారమై ఏ విధంగానే సరే మీరు పునరుత్థానాన్ని సంపాదించుకోవాలనే విషయంలో మనం కృతనిశ్చయం కలిగే ఉండటమే ఈ మనసు అండి. ఈ మనసు ఉన్నవారు ఎప్పుడు కూడాను పైన ఉన్న వాటిని వెతుకుతారండి. మాట వేరే చోట ఉంటాం, పైన ఉన్న వాటిని వెతుకుతారు వారు. ఎన్నడూ కింద ఉన్న వాటిని వెతకరండి. అంటే కింద విషయాలంటే ఏమిటి? ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా బతకాలి, మన అవసరాలు ఎలా తీర్చుకోవాలి, ఈ విషయాలు మేము ఆలోచిస్తాం. కానీ నేను ఎలా పరలోకం వెళ్ళాలి, నేను దేవుని దగ్గరికి అక్కడికి నిత్య జీవంలోకి ఎలాగ వెళ్ళాలి, ఈ విషయాలు మనం పట్టించుకోవండి. పైన వాటిని వెతుకుదురు. ఇవన్నీ విషయాల కోసం పౌలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక ఈ లోకంలో ఉన్న అట్లే దేంతో పోలుస్తున్నాడండి? పెంటతో పోలుస్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క శతాధిపతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. అయ్యా నా ఇల్లు కంపు కుట్టి ఇల్లు అంటే వాసన, అంటే ఈ లోకానుసారంగా జీవిస్తున్నది. అంత నువ్వు నా ఇంట్లోకి వచ్చేంత యోగ్యత నాకు లేదు
అలాగే నేను కూడాను అంత యోగ్యుని కాదు, ఎందుకంటే బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాడండి ఆయన. ఏదో ఒక పొరపాట్లు చేయకుండా ఏమి ఉండరు. ఇంతవరకు కూడా ఆయన్ని నమ్ముకున్నవాడు కాదండి. ఎవరో చెప్తే విన్నాడు, విశ్వాసం కలిగింది, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. కానీ ఆత్మీయంగా ఆయన దేవుని పూర్తి తెలుసుకున్నవాడు ఏం కాదండి. అందుకే తన గురించి కూడా చెప్తున్నాడు అనమాట. నేను నీ యొద్దకు రావడానికి యోగ్యుని కాదు, నువ్వు నా యొద్దకు రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నా ఇల్లు అంటే యోగ్యమైంది కాదు. కాబట్టి నువ్వు అక్కడ మాట చెప్తే చాలు, ఇక్కడ నా దాసుడు స్వస్థపరచబడును. మరి అంత విశ్వాసం యేసయ్యకి ఎవ్వరిలో కూడా కనపడలేదంటండి. నేను ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం గలవాడిని నేను ఎక్కడను చూడలేదు. ఇంకా ముందు చదువు. ఇక వెళ్ళుము, నీవు ఎలాగైతే విశ్వసించావో నీకు అలాగే అవుతుంది. శతాధిపతితో చెప్పాను, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. చూడండి, ఆయన వెళ్ళలేదు, ఆయన ముట్టుకోలేదు, ఆయన కనీసం చూడలేదు. కానీ ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో అక్కడ ఏం జరిగిందంటే కార్యం పక్షవాయువుతో రేపో ఎల్లుండో అన్నట్టుగా ఉన్నాడండి. చివరి గడియలే ఆ స్థితిలో ఉన్నవాడిని ఆయన లేపాడు. చూడు, అందుకే అలా లేపడానికి కారణం ఏమిటి? విశ్వాసము. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనం నమ్ముకున్నాం అనుకోండి, ఆ నమ్మకం ఏం చేస్తుంది మనకి? విశ్వాసంగా, అదే ఇనుటి వల్ల విశ్వాసం కలుగును, విశ్వాసం వల్ల మనకి స్వస్థత వస్తాయి. దేవుడు చూస్తాడండి, అందరినీ చూస్తున్న దేవుడే, విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. వెంటనే జరిగిందండి. ఇటువంటి కార్యాలు ఎన్నో కార్యాలు చూస్తామండి. అప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి కార్యం జరిగింది అనొచ్చు. మన కళ్ళ ముందే జరిగింది, మన సంఘాల్లో జరిగినాయి. ఆ మధ్యన దగ్గర 7 సంవత్సరాలు కదా, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు మైన అవుతుందండి. బెంగళూరు సంఘంలోనూ ఇంటి సంఘాలు నడిపేటువంటి ఒక ఆవిడ ఉండేది. అంటే అక్కడైతే 40-50 మంది దాకా ఉంటారండి. వాళ్ళు లక్ష్మి గారు అని ఉండేది. వాళ్ళు ఉండేది బిడిది అండి. అంటే మన ఆశ్రమ మినిస్ట్రీకి ఒక ఉంటే 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఆ పక్కన ఒక ఊళ్ళలోనూ ఉండేవారు. వాళ్ళు అక్కడ ఒక సంఘాన్ని నడిపేదాం. వాళ్ళ ఇంటి పక్కనే ఒక వేపనైన కాపురం ఉంటున్నారు. వారు ఒక ఆవును మేపుకునేవారండి. ఆవు అంటే జెర్సీ ఆవులండి. అంటే రోజుకి 30-40 లీటర్లు పాలిస్తాయండి. మంచి విలువైంది. ఏమొచ్చిందో కానీ ఆవు చనిపోయిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినా నయం అవ్వలేదు కాబట్టి చనిపోయింది. ఏం చేయాలో అర్థం కానప్పుడు అక్కడ మన విశ్వాసులకు సంబంధించిన ఆ ఇంటి సంఘానికి వచ్చే విశ్వాసులు ఈ విషయం చూసి ఆ విశ్వాసాలు నడిపించేటువంటి లక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్పారంటే, ఇలా మీ ఇంటి పక్కన ఇలా జరిగింది, ఆయన బాధపడుతున్నారు అని, ప్రార్థన చేయండి అని. ఏమి చూస్తేనేమో అక్కడ దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో ఉందంట. ఏం చేయాలని అర్థం చేసుకునేటప్పటికి ఫోన్తో మాట్లాడి ప్రార్థన చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఫోన్తో మాట్లాడి ముందు ఆయనకి ఇవ్వండి ఫోన్ అని చెప్పి ఆయనతో ఫోన్తో మాట్లాడి ఈ ఫోన్ని తీసుకెళ్ళి ఆవు చనిపోయిన ఆవు చెవు దగ్గరికి పెట్టమంటే అక్కడి నుంచి ప్రార్థన చేస్తే ప్రార్థన ముగిసేటప్పటికి ఆవు లేచి కూర్చుంది, లేచింది. అంటే ఆయన ఎవరు? అసలు ఆయన ఒక ఆలయానికి పూజారి. మరి ఈవిడ ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి. మరి యేసు
అమ్మా అన్నీ అయిపోయినాయమ్మా, ఏదో రకంగా చేయండి, మీరే చేయండి అని ఆయన ఒప్పుకున్నాడు. వెంటనే అటువంటి సంఘటనలు మన అక్కడ ఎన్నో జరిగినాయండి. అక్కడ ఇంటి సంఘాలు నడిపించే స్త్రీల ద్వారానే ఎన్నో కార్యాలు. అక్కడి నుంచి మనకి ఇక్కడ శిక్షణ కోసం వచ్చారండి. ఆ రోజు రత్న అని చెప్పి ఆవిడనే మోహిని వాళ్ళ చెల్లెలు ఇద్దరును వాళ్ళ తమ్ముడు దగ్గర 5-6 వచ్చారు ఇక్కడ. అంటే దగ్గర ఒక 20 రోజులు ఇక్కడే ఉన్నారు. వచ్చినప్పుడు కానుకోళ్ళు ఊరంతా అంత ప్రార్థన చేస్తే బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ మన మందిరం అట్టే పక్క వీధిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక ఆమెలో ఉన్నటువంటి సాతాను అక్కడ వెంటనే పాడేసింది. ఆమె నిలబడి ప్రార్థన చేస్తే పోతాను 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 అని కేకలు వేసేసింది. అందరు చూశారు. అందు మునుపు అనేక విధాలుగా బాధలు పడేదంట ఆ పిల్ల. ఆమె కేవలం తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తేనే. దేవుని చేసిన కార్యాలు అనేకం ఉన్నాయండి. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి వాటిని? అందుకే వినుట వల్ల విశ్వాసం కలుగును. విశ్వాసం ఏం చేస్తుంది మనల్ని? ఆ విశ్వాసంలోనే జీవించాలి. అందుకే ఆ కార్యాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం. ఇంతే కాదండి, అనేకం ఉన్నాయండి. మా చిన్నోడు మా మేనమామ ఒక ఆయన ఉండేవారు, కర్ణాటకలో ఉండేవారు. ఆయన ఉండి దేశీ క్యాంప్ అని ఉండేది. అక్కడ క్యాంప్ ఒకటి ఉంది. ఆ రోజుల్లోనూ ఆయనకి అనారోగ్యం కలిగిందట. అనారోగ్యం కలిగితే ఎటువంటి అనారోగ్యం అంటే ఈ పక్కన ఉన్న ముఖం ఇటే పక్క వెళ్ళిపోయింది. అది ఎలా జరిగిందో తెలియదు కానీ మెడ తిరిగి ఈ పక్క తిరిగిపోయిందంటే. ఈ పక్క తిరిగిపోతే బళ్ళారి హాస్పిటల్లో పెట్టారు. మీ బళ్ళారి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే 4-5 జిల్లాలకి మంచి ప్రసిద్ధి అండి ఇప్పటికి. అక్కడ పెట్టారు అన్నమాట. అక్కడ ఓ పాస్టర్ గురించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నమ్మితే దేవుడు కార్యాలు చేస్తారని నమ్ముతానని నేను ఒప్పుకున్నప్పుడు ప్రార్థన చేస్తే యథాస్థితిలోకి వచ్చేసిందంట. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు కథ నమ్మకం ఉన్నాడు కానీ ఆ తర్వాత నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టాడు. విడిచిపెట్టేసాడు. మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి అదే హాస్పిటల్లో పెట్టారు. పరిపూర్ణంగా నమ్ముకున్న తర్వాత మళ్ళీ యథాస్థానంలోకి వచ్చింది. ఆయన బైబిల్ మిషన్కి కర్ణాటకలో ఉన్న బైబిల్ మిషన్ అన్నింటికీ ప్రెసిడెంట్ కింద ఉన్నాడు. మొన్నటి వరకు చనిపోయే వరకు కూడా. ప్రతి గ్రామంలో కూడా ఆయన మందిరాలు కట్టాడు. ఆయన మొత్తం తాలూకా అంతట్లోనే మంచి పేరు ఉన్న ఆయన. ఆయన ఎప్పుడు కూడాను సంఖ్యలోను చిన్న ఏలాంటి సంచి ఉంటుందండి. సంచిలో చిన్న బ్యాగ్, సంచిలో ఒక బైబిల్ తిరుగుతూనే ఉంటాడు. అందరిళ్ళకి ఆ ఊరు వెళ్తాం, ఈ ఊరు వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, వాళ్ళు ప్రార్థన చేసేవాడు, వీళ్ళు ప్రార్థన చేసి ఎప్పుడు కుదురుగా ఇంటికాడ ఉండడండి. ఆయన మాకు మేనమామ అవుతాడు. మరి ఎన్ని రకాల కార్యాలు మనం చూసినప్పుడు, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చూసినప్పుడు మన విశ్వాసంలో మనం ఎలా బలపడుతున్నాము? అందుకే ఆయన చేసిన కార్యాలు తలుచుకుంటే మా జీవితకాలం సరిపోదండి. ఆ రోజులు ఈ రోజులు కూడా జరుగుతున్న కార్యాలు, అన్ని కార్యాలు ఉంటాయి. మరి కార్యాలను మనం బట్టి మనం విశ్వాసం ఎదుగుతున్న వారంగా ఉన్నామా, లేకపోతే వెనక్కి తిరిగిన వారి కింద ఉన్నామా? ఇంకా అనేకం ఉన్నాయండి. మరి మీకు తెలుసులేదు కానీ మా చిన్నాన్నగారు అంటే మన సుధీర వాళ్ళ నాన్నగారు, నాయనమ్మ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడే చదివించారు. ఆయన ఎక్కడ చదివించి గుట్ల వెళ్ళి చదివించారంట బంధువులు వెళ్ళి కాడ. ఓ రోజు మీ అబ్బాయి చనిపోయాడని ఫోన్ చేశారు. ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. చనిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారు. ఆమె అన్నదండి మా పిల్లోడు చనిపోలేదు అని చెప్పి ల్యాండ్ ఫోన్లోనే ఫోన్ చేసింది, ప్రార్థన చేసింది. నా పిల్లోడు, నా దేవుడు నాకు చూపిస్తున్నాడు, చనిపోలేదు అని. ప్రార్థన మూసేవాడికి లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన 80 సంవత్సరాలు పైగానే బతికాడు. మన్నా భజన చనిపోయాడు. ఎక్కడో కాదు, మన ఇంట్లోనే
చిన్నప్పుడు నా దేవుడు నాకు చూపిస్తున్నాడు, చనిపోలేదు అని చెప్పి ప్రార్థన చేసింది. అనేక గొప్ప గొప్ప విషయాలు అటు చెప్పుకుంటే చెప్పుకోలేని విషయాలు కూడా దేవుడు ఎన్నో కార్యాలు ఈ ఈ ఈ సాక్ష్యం ఎవరు చెప్పారు? మా చిన్ననే చెప్పాడు. నా జీవితంలో జరిగింది ఈ గొప్ప గొప్ప విషయాలే. మరి ఇవన్నీ కూడా ఏం చేస్తే మనలోనూ విశ్వాసంలో మన ఎదుగుతానికి సహాయపడతాయి. ఇదే బైబిల్ చదివితే చూడండి, ఆది కాండం మొదలుకొని చివరి వరకు కూడా అది చేసే ఎన్ని కార్యాలు కనపడతాయి. అన్నీ ఏం చేసుకోవాలి? మనం ఉపయోగించుకునేవారునే ఉండాలి. మరి బాధలు వచ్చినాయి, ఇరుకులు వచ్చి ఇబ్బందులు వచ్చినాయని మనం బాధలు పడతాం కాదు. విశ్వాసంతో వాటి కోసం దేవుని మందిరాల్లో వెతికేవారునే ఉండాలి. ప్రార్థన ఏం చేస్తుంది? అన్ని విషయాల్లోనూ సహాయపడుతుందండి. విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం. ఒక 2 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. మీకు అందరికీ వచ్చిందే ఉంటుంది, బెర్నిహోమ్ గారిది. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు విడుసును. విడవకుమా కన్నీరు విడవకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించును. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. అప్పులలో చిక్కుకొనిన నిన్ను చూస్తున్నాడు. అప్పులలో చిక్కుకొనిన నిన్ను చూస్తున్నాడు. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుసును. విడవకుమా కన్నీరు విడవకుమా, అద్భుతము చేయును. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. నీలో ప్రవేశించును, నెమ్మది నీచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడుచును. విడవకుమా కన్నీరు విడవకుమా, అద్భుతము చేయును. హల్లెలూయా. అన్ని రకాలుగా కూడా దేవుడు మనకు సహకారిగా తోడేయండి. కేవలం మనలో ఏముండాలి? విశ్వాసము. అవగణ్యంత విశ్వాసం ఉంటే చాలు. మనం ఎప్పుడూ చూడని విధంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మరి మొరపెడితే ఎవరిని పంపుతారు? ఆయన 107వ కీర్తన 20వ వచనం నుంచి 22 వరకు చదువు. 107వ కీర్తనలో 20 నుంచి 22 వచనాలు.
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఆయన వారు పడిన గుండెలలో నుండి వారిని విడిపించెను. అమ్మా, ఆయన ఆయన వారు పడిన వారు పడిన గుంటలో నుండి గుంటలో నుండి వారిని విడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆజ్ఞా కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ప్రకటించుదురు కాక. హల్లెలూయా. మరి అనేక విధాలుగా మనం తెలుసుకుని మనం సహాయం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలండి? అంటే సాక్ష్యాలు అంటే ఏమిటి? దేవుడు చేసిన కార్యాలు తెలియజేయటం సాక్ష్యాలే. మన జీవితాలు ఏం జరిగినాయో మనం ఏం చూసామో అవి బయటగా మనం చెప్తామే. ఎందుకంటే వారు విన్నారనుకోండి, వారు కూడా దేవుని వద్దకు రావడానికి, దేవుని సహాయం పొందుకోవటానికి కారణం అవుతామండి. అయ్యే సాక్ష్యాలు. ఎందుకంటే మనం బాధలతో ఉన్నామనుకోండి, తన వాక్ అంటే ఎవరో క్రీస్తేనే. తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. కేవలం మన కన్నీటిని చూస్తే దేవుని ఎవరిని పంపించాడు? యేసయ్యనే పంపించాడు. అందుకే మరి కన్నీరు తుడవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అనేక గొప్ప గొప్ప కార్యాలు, అనేక కార్యాలు జరిగించేవాడు ఆయన. అదే నిర్గమాకాండం 15 అధ్యాయం చూడము, 25 నుంచి 26 వరకును. 15 అధ్యాయం 25 నుంచి 26 వచనాలు. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు అక్కడ వారికి కట్టడను విధించి విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎందుకంటే మనకు దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? ఈ లోకంలో జీవించడానికి కట్టడలు, విధులు, ఆజ్ఞలు అండి. కట్టడలు అంటే ఏమిటి? కట్టడలు అంటే ఏదన్నా ఒక దాన్ని నిర్ణయించుకుంటే దాన్ని దాటమండి. ప్రతి కుటుంబానికి కొన్ని కట్టడలు ఉంటాయండి. ఇది మేము చెయ్యము, మేము చెయ్యం కాక చెయ్యము, అది నిర్ణయం అండి. విధి అంటే ఖచ్చితంగా చేయవలసిన పనులే. ఖచ్చితంగా మనం ఏ పరిస్థితుల్లోనే సరే ఆ పని పూర్తి చేసుకుంటాం. విధి అనేది బాధ్యత అండి, ఖచ్చితంగా చేయవలసింది అది. అలాగే ఆజ్ఞలు దేవుడు చెప్పిన దాన్ని చేయటం అండి. ఈ మూడిట్లో మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో వచ్చే ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు మనకి ఏమిస్తాడు? స్వస్థత అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా మొత్తం 3 ఉన్నాయండి. ఏమండి? కట్టడలు, విధులు, ఆజ్ఞలు. ఆజ్ఞలు అయితే వింటాం, కానీ కట్టడల గురించి మరి విధుల గురించి పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? విధులు దేవుని బిడ్డలను కావాల్సి ఖచ్చితంగా చెయ్యాలి. అందరి కోసం ఏం చేయమన్నాడు? అంటే ఇప్పుడున్న రోజులు ఎలాంటి? ఆ రోజుల్లో మనం వచ్చేసాం కాబట్టి
అందరి గురించి, ఎందుకంటే మన పరిపాలించే రాజులు మొదలుకొని కడక మన అందరు ఇరుగు పొరుగు వారి కోరుకొని మన ఇంట్లో వారి కోసం అందరి కోసం ఏం చేయమన్నాడు? విజ్ఞాపనలో ప్రార్థన. విజ్ఞాపనలు ప్రార్థనలు అండి. అవన్నీ మన విధి అండి. అలా కట్టట్లు ఇది నేను చేయకూడదు, ఇది నేను చేయకూడదు అని నిర్ణయం ఉంది కాబట్టి మనకి దాన్ని ఏం చేస్తాం, మనం ఖచ్చితంగా పాటిస్తామండి. ఇది నేను దాటను, నేను చేయను. అదే దేవుడు ఆజ్ఞలు. ఈ మూడిట్లో మనం నమ్మకంగా ఉన్నామనుకోండి, ఆయనే మనకు స్వస్థపరిచే యెహోవా కింద ఆయన సహాయం చేస్తాడు. బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి ఆయన మనకి సహాయం చేస్తాడు. నమ్మకమైన మంచి దాసుడా. ఖచ్చితంగా ఆయన కార్యాలు మనం చూసేవారునే ఉంటామండి. ఇది అయిపోయిన తర్వాత యేసయ్య ఆ ఇంటికి వెళ్ళకుండానే స్వస్థ ఇచ్చాడు, లేచాడు. ఆ మర్నాడు మరొక చోటకి వెళ్ళాడు. మర్నాడు అక్కడ లోకాసు వార్తలో 7వ అధ్యాయంలోనే ఇంకా ముందుకు వెళ్ళడం. ఈరోజు ఏమైనా లోకాసు 7వ అధ్యాయం ఆ మర్నాడు అని ఉంటుంది. వెంటనే ఆయన నైనాను ఊరికి వెళ్ళుచుండగా ఆ, ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆ, వెంటనే ఆయన నైనాను అని ఊరికి వెళుతుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, అంటే అందు ముందు రోజు ఏమో ఈ సంఘటనలు జరిగిందండి. ఆయన వెంటనే ఆ మన్నాడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి పక్క ఊరికి వెళ్ళారు. పక్క ఊరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆ ఊళ్ళోంచి అలా వెళ్తూ ఉంటే ఒక పాడి మోసుకొస్తున్నారు. పాడి అంటే తెలుసు కదండి అమ్మా, మోసుకొస్తున్నారండి. దాని మీద ఒక యువకుడు చనిపోయి ఉన్నాడు, మోసుకుని వస్తున్నారు. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు. ఆ పాడి మీద ఉన్న అతనికి తల్లికి ఒకడే కుమారుడండి. ఆమె వెధవరాలు. ఆమె విధవరాలు, అంటే భర్త లేడు, ఆ ఊరి జనులు ఇంకెవ్వరు లేరండి. ఆమెతో కూడా ఉండేది. ఈమె ఏం చేస్తుందో ఏడుస్తుందండి, విపరీతంగా ఏడుస్తుంది. ఊర్లో జనమంతా ఆమె వెనకాలే ఉన్నారు, ముందు మోసుకెళ్తున్నారు. పక్క నుంచి యేసయ్య శిష్యులు అందరూ వస్తున్నారండి. వెంటనే చూడగానే ఆమె మీద ఆయన కనికరపడి, ప్రభు ఆయన చూసి ఆమె ఎందుకు కనికరపడి ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిసిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడ సాగిరి. చూడండి, ఇంకో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోతే ఎక్కడికి వెళ్ళాలండి? వెళ్తే గోతులోకో లేకపోతే అగ్నిలోకో. ఆ స్థితిలో కూడా మాట చిన్నవాడ లెమ్ము. చూడండి, ఆ సమయం ఎవరు చూసారామని? ఎవరినో వస్తామో బాధపడతామా, ఏం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్తాం, అంటే ఓదార్స్తామని. కానీ సహాయం చేసేవాళ్ళు ఎవరండి? ఆయన ఎవరు? ఆ మాట చదివారు కదండి. మరణము రావడానికి కారణమైనే, మరణం నుంచి బయటికి రావడానికి కారణమైన, మరణించిన వాటి లెగటానికి ఆయనే కారణం, మరణం రావడానికి కూడా ఆయనే కారణం, గాయపరచబడడానికి ఆయనే కారణం, గాయం నుంచి కట్టుకు పెట్టడానికి ఆయనే కారణం. నేనే దేవుడను, వేరొక దేవుడు మరొకడు లేడు.
చూడము ఎంత ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయండి సాక్ష్యాలు ఇటు ఈ రోజుల్లో కూడానండి. ఇది మన కానికల మందిరంలో మన సాక్ష్యం విన్నామండి. చనిపోయిన పాడి మీద ఉన్న వాళ్ళు తీసుకొచ్చేవారంట. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ప్రార్థన చేస్తే లేచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాములు కరిచిన వాళ్ళు, చనిపోయి వచ్చిన వాళ్ళు కూడా లేపి రోజుకి 50-60 వేల మంది వచ్చేవారంట ఆమె ఇక్కడ ఉన్నప్పుడు. ఎన్నో గొప్ప కార్యాలు ఆ రోజుగా ఈ రోజుగా ప్రతి రోజు కూడా ఇవాళ జరిగింది కానీ రేపు కూడా జరుగుతుంది. నమ్ముడు సాధ్యమైతే సమస్తమును సాధ్యమేనండి. ఇంకో క్వశ్చన్ చదువు. అందరూ భయభ్రాంతులై ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవునిను మహింపరిసిరి. ఆయన గుర్చిన ఈ సమాచారము యోదయ అంతటను చుట్టుపక్కల ప్రదేశములను అంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతిని అతనికి తెలియజేసి యోహాను కూడా వాళ్ళు చెప్పారు. అప్పుడు యోహాను పంపుతాడు అన్నమాట యేసు దగ్గరికి. అయ్యా రావాల్సిన వాడు నువ్వేనా? చూడండి, వాక్యంలో రాయబడిన ప్రకారం రావాల్సిన వాడు నీవేనా? ఏ యోహాను? బాప్తిస్మిచ్చే యోహానే. ఇంకెవరి కోసం కనిపెట్టాలా? నువ్వేనా అంటే మెస్సియా ఈయనే అని గ్రహించాడండి. అందుకే లోక పాపములు మోసుకున్న దేవుని కొరకులు ఇదిగో వస్తున్నాడు అని చూపించిన ఆయననే మనము ఆరాధిస్తున్న వారము. మరి ఇన్ని గొప్ప కార్యాలు మనం వింటున్నప్పుడు మనలో విశ్వాసం ఏమవ్వాలండి? వృద్ధి చేసుకునేవారునే ఉండాలి. వృద్ధి చేసుకున్నాం అనుకోండి, ఆ రోజులు జరగడం కాదు, ఈ రోజుల్లో కూడా జరగడానికి ఆయనే సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. ఎన్నో గొప్ప కార్యాలు. ఒకసారి మనం యోహాను 5:20 చూడము. యోహాను 5:25. మృతులంటే ఎవరు? ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు అండి. దేవుని మాట వింటే ఏమవుతుందండి? ఖచ్చితంగా మనం నిత్యజీవంలోకి వెళ్తామండి. మృతులు ఆయన మాట వినే సమయం వచ్చిందండి. అంటే మృతులంటే ఎవరు? పాపంలో చనిపోయిన వారు అండి. ఇప్పుడే వచ్చి ఉన్నది వినువారు. అందుకే ఆయన అన్నాడు, ఆత్మ సంఘంతో చెప్తున్న మాటలు చెవిగలవాడు వినుగా. ఈరోజు ఎంతమంది ఆస్తి వింటున్నారండి? చాలామంది వింటున్నారు, కానీ ఎంతమంది నిర్లక్ష్యం చేసుకుంటున్నారు? దీనివల్ల చాలామంది ఉన్నారు, వస్తున్నారు, కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు అక్కడ వినువారు ఏమవుతారండి? ఎన్నో గొప్ప కార్యాలండి. మాట వింటే ఏమవుతుందండి? ఆ మాట జీవం వస్తుంది. ఇంకా ఎన్నో కార్యాలు అదే అన్ని వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే మనం మొదలుపెట్టామంటే దేవుడు చేసిన కార్యాలు ముగించాలంటే అవదండి. ఎన్నో గొప్ప పాత నిబంధనలోనే అనేక కార్యాలు ఉన్నాయి, అనేక అద్భుతాలు ఉన్నాయండి. మరి ఈ రోజులు జరిగించే అనేక కార్యాలు అన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అది ముగింపు అంటూ ఉండదండి. అందుకే మనలో ఏమో విశ్వాసంతో దేవుని వైపు తిరిగేవారునే ఉండాలి. మోకరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మన పక్షమునే. అందుకే విరిగి నలిగిన మనస్సును ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాదండి. ఖచ్చితంగా దేవుడి సహాయం అనేది
కేవలం మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థించి దేవుడి సహాయం కోరుకునేవారునే విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. అందులో లేచి ఉంచిన కానుకలు సమర్పించుకుందాం అమ్మా.